రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆమేన్. వాక్యము జాగ్రత్తగా విన్నాం. సమయం 1 ఇంట్రొడక్షన్ కి బాగుంటుంది. అయినా ఆ వాక్యం తగినటువంటి సమాధానం చెబుతాం. పిల్లరా, చక్కని వాక్యం. పౌలు గారు రోమా సంఘానికి వచ్చి అక్కడ ఏమంటున్నారు? రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఈ దినమున వాక్యములో మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు తన ప్రియులైనటువంటి వారికి అనగా పరిశుద్ధులుగా పిలువబడే వారికి శుభము అని చెప్పబోతున్నారు. ఎవరికి అవసరం లేదు ఈ శుభవచనము? ఎవరికి అవసరం లేదు శుభవార్త? ఈ లోకములో మానవ జీవితమే అంధకారమైనటువంటిది, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నటువంటిది, శరీర అనారోగ్యాలతో, బలహీనపడిన దేహముతో, అవయవాలతో చాలి బ్రతికుల్లో జీవితం మీద విరక్తి కలిగినటువంటి పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి దేవుడు, ఇదిగో నీవున్నటువంటి కష్టంలో, నీవున్న బాధలో, నీవున్న సమస్యలో నేను నిన్ను వినిపిస్తున్నాను అని ఒక శుభవార్త దేవుడు చెప్తే అంతకు మించినటువంటి ఆనందము ఆ కుటుంబానికి ఇంకొకటి ఉండదు. పిల్లరా, అయితే ఎవరికి దేవుడు శుభమని పౌలు గారు చెప్తున్నాడు? రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభం అన్నాడు. ఎవరికండి శుభము? పరిశుద్ధులుగా ఉండే వారికి శుభం కలుగుతుంది. ఈ పరిశుద్ధులంటే ఎవరు? దానికి ముందు వాక్యములు ఏమన్నాడు? ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా. పరిశుద్ధులంటే ఎవరు? ప్రియులంటే ఎవరు? పరిశుద్ధులంటే ప్రియులంటే ఎవరు? దేవునికి ప్రీతికరమైనటువంటివి చేసే వారినే ప్రియులు అంటారు. కొన్ని సందర్భంలో ఇక్కడ ఎవరికి చెబుతున్నాడు? ప్రియులంటే ఆయనను ప్రేమించేవారిగా, ఆయనను మాట వినేవారిగా, ఆయనకు ప్రీతికరమైనవి అంటే ఇష్టమైనటువంటివి, ఆయనకు నచ్చినవి చేసేవారిగా వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయనకు ఇష్టమైన ప్రియులకు అనగా పరిశుద్ధులకు దేవుడు శుభము అని చెప్తున్నాడు. మరోసారి మనము 85వ కీర్తనలకు వస్తే అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడండి. 85వ కీర్తనలోకి మనం వచ్చినప్పుడు 8వ వాక్యంలో ఒక మాట ఉన్నది. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన ప్రజలకు శుభవచనమును చెప్తూ ఉంటే, దేవుడు తన ప్రజలకు శుభవార్త చెప్తూ ఉంటే, మరి సాతానుడు ఏం చేస్తాడు? ఆయన చేస్తారు మనకి. దేవుడు మనకి శుభములు చెప్తూ ఉంటే ఆ శుభములను వాడు మనకి దూరం చేస్తూ ఉంటాడు.
ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు తన భక్తులకు తన బిడ్డలకు శుభములు ఇస్తూ ఉంటే అదే సాతాను గారు ఆ శుభములను మనకి దూరము చేస్తూ ఉంటారు. ప్రియులారా, యోబు యొక్క పరిస్థితి ఏమిటి? యోబు జీవితం ఏంటి? యోబు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఊజు దేశంలో ఆయన కన్నా భక్తి పనులు లేదని, ఆయన కన్నా ఆస్తి పనులు లేదని, ఆయనే గొప్పవాడుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే సాతాను గారు ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యములో ఏమున్నది? యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎవరు మొత్తింది? అపవాది ఏమి చేశాడు? ఆయనకున్న శుభప్రదమైన శుభకరమైనటువంటి జీవితంలో ఉండనిచ్చాడా? దేవుడు తన ప్రజలకు శుభములు, శుభవార్త, శుభవచనాలు ఇస్తూ ఉంటే వాటిని అపవాది మన విశ్వాసులకు దూరం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒక మాట మనము గమనించుకోవాలి. ఇక్కడ దేవుడు తన ప్రియులైనటువంటి పరిశుద్ధులకు శుభములు అన్నాడు. ఏ ఏ విషయాల్లో శుభం చేస్తాడు? మనకి ఏ ఏ విషయాల్లో శుభము కలిగేలాగా చేస్తాడు? మనం ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల నుంచి మనకు శుభమని చెప్తాడు. ప్రియులారా, దాని సమయాన్ని సందర్భాన్ని బట్టి నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. మొదటిగా మనము రూతు గ్రంథానికి వచ్చినప్పుడు రూతు గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంది. దేవుడు శుభము అని ఏ సందర్భంలో ఉన్న వారికి ఏ విధమైనటువంటి శుభములు చెప్తాడో మనము రూతు గ్రంథానికి ఒకసారి వచ్చినప్పుడు 2వ అధ్యాయములో 13వ వాక్యములో చూస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యములో ఏముంది? అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేరుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేడలు అన్నీగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఏ సమయంలో శుభమని చెప్తాడండి? ఇక్కడ రూతు పరిస్థితి ఏంటి? రూతు పరిస్థితి ఏంటి? తనకున్న భర్తను కోల్పోయింది, తన వారిని వదులుకున్నది. ఎవరితో కలిసి వచ్చింది? తన అత్తతో కలిసి వచ్చింది. ఇప్పుడు ఆమెకు ఎవరైనా ఆదరించే వారు ఉన్నారా? ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో రూతును ఆదరించడానికి ఎవరు కూడా లేరు. మిగిలిన ఎవరు? తన అత్త, ఆ కోడలు ఇద్దరు మిగిలారు. వారికి ఉన్నటువంటి నీడ లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితం అనేది మూయబడిన పుస్తకముతో సమానము. ప్రియులారా, వారికి ఆ సమయంలో ఎవరైనా ఆధారంగా ఉన్నారా? ఎవరైనా వచ్చి మేమున్నామన్నారా? ఆమె మోయాబు నుంచి తిరిగి బెత్లెహేము వచ్చినప్పుడు అందరితో మన నయం వచ్చిందంటే, అయ్యా నేను నయమే కాదు, నేను నా జీవితాన్ని మారణ చేసుకున్నాను అన్నప్పుడు మేమున్నామన్నారా? అక్కడ ఉన్న వాళ్ళు పర్వాలేదమ్మా, నువ్వు భర్తను కోల్పోయినా బిడ్డలను కోల్పోయినా మీరిద్దరు దిక్కులుగా దిక్కులేని వారిగా వచ్చారు కాబట్టి మేమున్నాములే పర్వాలేదని ఆ యొక్క బంధువులుగా ఉన్నటువంటి వారు, వారు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, వారు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నవారు ఎవరైనా
ఎవరు ఆమెను ఆదరించలేదు. వారిద్దరే ఉన్నారు. వెళ్ళి అత్త చెప్పినట్లుగా తనకి బంధువుగా ఉన్నటువంటి బోయజు పొలంలో ఆమె పనిగా వెళ్ళుకోవడానికి వెళితే అప్పుడు ఆమె పట్ల మాట్లాడిన మాట ఏమిటి? అందుకు ఆమె, నా ఏలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. అంటే అక్కడ ఉన్నటువంటి పని వారందరికీ కూడా ఆయన భోజనములు, వారికి కావాల్సినటువంటి కూలి అన్నీ ఉన్నాయి. కానీ ఆ పనికత్తెలకు ఒకదానికన్నా ఈమెను దేవుడు ఆ బోయజు ఎక్కువగా ఆదరించలేదా? బోయజు ఎక్కువగా ఆదరించలేదా? ప్రియులారా, దేవుడు ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులకు అనగా ప్రియులకు ఎప్పుడైనా శుభం చెప్తాడంటే, నీవు ఒకవేళ నీ ఇంట్లో నీడ పోగొట్టుకొని, నీ ఇంట్లో నీ వాటిని పోగొట్టుకొని ఒక్కటే రీతురాలిగా ఉంటే, దిక్కుదోచగా ఆదరణ లేకుండా ఉంటే, ఆదరణ లేనటువంటి పరిస్థితులలో ఉన్న వారికి దేవుడు నేను ఆదరణగా ఉన్నానని ఒక అభయాన్ని ఉండవే జీవితాలకు శుభము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ నూతకుడు బోయజు ద్వారా దేవుడు శుభం చెప్పేదా? ఆ దేవుడు వారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఒక్కటే ఉన్నది. ఆ ఇద్దరు కూడా స్త్రీలే, పురుషులు లేని పరిస్థితి. పురుషులు లేని పరిస్థితి ఒక సమాజంలో ఒక ఇంట్లో ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అది మనము ఊహించుకోవచ్చు. ప్రియులారా, అంత దిక్కు లేక, దిక్కు తోచని ఆదరించే వారు లేక, నా అన్న వారు ఎవరు కూడా సహాయకులుగా లేని సమయంలో దేవుడు ఆమెను దర్శించాడు. ఎందుకండి? ఎందుకు ఆదరణ కలిగించాడు? ఆమె ఒకే ఒక తీర్మానం, నేను నా దేశానికి వెళ్ళను, ఆ మోయాబీయులతో కలిసి ఉండను. అమ్మా, నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. ఇది ప్రీతికరమైనది కాదా? ఇది దేవుడికి ఇష్టమైనటువంటిది కాదా? ఎప్పుడైతే ఆమె దేవుడిని ఒప్పుకున్నదో ఆ నయమితోనే కలిసి, ఎక్కడ నయం ఉండేది? బెత్లెహేము. అంటే ఈ ఋతు కూడా ఎక్కడ జీవించాలనుకున్నది? బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాడు. అంటే ఆమె పాప రహితమైన, పాప భూయిష్టమైనటువంటి దేశమును, పాపము చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపముల వంటి వ్యక్తులను మరచి దేవునితో కలిసి ఉండాలని, దేవుని ప్రజలతో కలిసి ఉండాలని, నేను దేవునికి ఇష్టమైనది చేయాలని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఆమె జీవితానికి దేవుడు ఆదరణ కలిగించే విధముగా శుభము చెప్పాడు. ప్రియమైన దేవుని విడుదల పౌలు గారు చెప్పాడు, రోమాలో ఉన్న వీళ్ళందరికీ అనగా పరిశుద్ధులకు శుభమని చెప్పి రాయి. పరిశుద్ధంగా ఉండేవారే ప్రియులు. ప్రియులంటే ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారే ప్రియులు, వారే పరిశుద్ధులు. అలాంటి వారికి దేవుడు శుభవచనములు చెప్తాడు. దేవుని బిడ్డలుగా లేకపోతే ఎప్పుడు కూడా అశుభవార్తలే. ప్రియులారా, దేవునికి సాతానుడేమో మన శుభములను దూరం చేస్తే దేవుడు ఆ శుభములు మనకి దగ్గర చేస్తాడు. భర్తను కోల్పోయినటువంటి ఋతుకు, భర్తను కోల్పోయినటువంటి నయమికి, ఎవరు లేనటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి బోయజు ద్వారా ఒక ఆదరణ కలిగి ఆమె ద్వారా శుభం పలికించలేని దేవుడు ఇక్కడ అదే ఆదరణ. ప్రియులారా, ఈ దినమున అలాంటి స్థితిలో ఉన్న వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే మనము చేయవలసింది ఏమిటంటే, మనము దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకా బలంగా కొనసాగించుకోవడమే. ప్రతిదీ కూడా దేవుడు మన ముందు ఉండాలి, మనము ఆయన వెనక ఉండాలి. నాయకులు ఎప్పుడు కూడా ముందుంటారు, నాయకులు ఎప్పుడు ముందు నడిపిస్తారు. వెనకునేవాడు నాయకుడు కాదండి. దేవుడు, మన దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు, నడిపించడానికి నాయకుడిగా వచ్చాడు. నీవు ఆదరణ లేని పరిస్థితులు ఆదరణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన మొదటగా ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు చెప్పే మాట ఏమిటంటే ఆదరణ, ఆదరణ.
ఇంకొక మాటను మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 43వ వచనము 4వ వాక్యము 43 4వ వాక్యము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను. గనుడు అంటే ఏమన్నా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అన్నాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఘనమైన జీవితాన్ని, ఘనపరచబడే జీవితాన్ని, గనుల జాబితాలో చేర్చబడే వారిగా, గొప్పవారిగా ఉండాలి. ఇంకా ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. అంటే మనము ఈ లోకములో ఒకరి మీద, కొంతమంది మీద ఏలుబడిగా చేసే ఘనత మనకి రావాలంటే మనము దేవునికి ప్రియులమై ఉండాలి. ప్రియులమై ఉంటేనే మన లోకంలో ఎవరైనా కొంతమందిని ఏలుబడి చేయడానికి, వారికి అధికారులుగా ఉండటానికి ఒక ఘనత అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఎవరికైనా ఇచ్చాడా ఘనత? ఎవరికైనా ఇచ్చాడా దేవుడు ఆ ఘనతని? బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట కనబడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తే ఒక మాట కనబడుతుంది కదా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడి నుంచి వచ్చిన వారండి ఈ యొక్క దానియేలు? ఇశ్రాయేలు దేశం నుండి బబులోను దేశానికి బానిసగా తీసుకురాబడినటువంటి వారు. ఈ దానియేలుతో పాటు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. వీరు బబులోను దేశానికి బానిసగా వచ్చిన తర్వాత ఆ బబులోను దేశం రాజు నెబుకద్నెజరు బానిసత్వం కింద నేను వచ్చిన తర్వాత మరి ఎంతమంది మీద ఆయన పైన 2వ వాక్యంలో ఏమన్నాడు? వారిపై 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు అంటే 3 ప్రధానుల పైన ఆయన ముఖ్యులుగా ఉన్నారు. ఒక ప్రధాని ఇక్కడ ఎన్ని దేశాలకు రాజుగా ఉన్నాడు? ఇక్కడ మన దేశానికి ప్రధానిగా ఉన్నాడు. ఈ భారత దేశానికి ఆయన ప్రధాని. ఇలాంటివి 3 దేశాలకు 3 ప్రధానులు ఉన్నారు. వారి మీద దేవుడు దానియేలును ఏర్పాటు చేసుకోలేదా? మనుషులను పరిపాలించే ఆ దిశను నడిపించలేదా? ఎందుకు? దానియేలు దేవునికి ప్రియులై ఉన్నాడు. ఆయన గనుడుగా ఈ లోకంలో పిలువబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఒకసారి మేము ఈ కుటుంబ పరిస్థితులను మీరు గమనించుకుంటా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మనం సమాజంలో, ఏ జీవితంలో ఉన్నాం, ఎలాంటి బ్రతుకుచున్నాం? అందరిలాగా ఉన్నామా, లేకపోతే ఇంకా పేదరికంలో ఉన్నామా? నాకు సాక్ష్యాలు చెబుతున్నారు అందరు కూడా, చాలా సాక్ష్యాలు. ఈ సంవత్సరం అంతా పరిస్థితి ఎలా ఉన్నది, ఎలా ఉన్నదో వారి సాక్ష్యాన్ని బట్టి మనం వింటానే ఉన్నాం. ప్రియులారా, గనులైన జాబితాలో ఉన్నామా? హీనమైన జాబితాలో ఉన్నామా? చాలి బ్రతుకుల్లో ఉన్నామా? రెక్కలు ఆడినా కూడా, రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా మన కడుపు నిండని స్థితిలో మనం ఉన్నామా? అయితే ప్రభు అంటున్నాడు, నీవు దేవునికి ప్రియులుగా ఉంటే ఆయన నిన్ను పరిశుద్ధుల జాబితాలోకి చేరుస్తాడు. ఆ ప్రియులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధుల జాబితాలోకి మనం వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా శుభము కలుగుతుంది. ఒకవేళ తండ్రి లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఎన్ని సమస్యలు ఉన్నా నీ పోషణకు ఏమే. యాకోబుకి 12 మంది కుమారులు. ఏషవు
రాజుగా వెళ్ళిపోయాడు. అంటే అన్నం చేసిన దాన్ని బట్టి యేసు వైకుంఠ దేశానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. అంటే అన్నం చేసిన పొరపాటును బట్టి, అన్నం అమ్మేసిన విధానమును బట్టి ఆయన అన్నానికి కుటుంబానికి దూరం అయిపోయారు. యాకోబు కుటుంబానికి కరువు చేసింది, పోషించబడే దిక్కు లేకుండా పోయింది, ఆహార ధాన్యాలే అలమటించే పరిస్థితి వచ్చింది. తండ్రి పంపించాడు, ఆఖరికి తండ్రి కూడా మరణించాడు. అప్పుడు బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది? తండ్రి లేని బిడ్డలు కదా. ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎవరు చెప్పాడు? ఎవరితో చెప్పారండి? 16వ వాక్యం చూడండి. యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమించమని అతనితో చెప్పుడే అనెను. అంటే యోసేపు యొక్క తండ్రి, ఆ యొక్క తండ్రి యాకోబు మరణించిన తర్వాత తన 11 మంది పిల్లలను పిలిచి, అయ్యా మేము మీ తమ్ముడికి కీడు చేశారు, ఆ కీడు అతను దృష్టిలో పెట్టుకుంటాడేమో, ఒకవేళ నేను చెప్పానని ఆయన చెప్పండి. ఎవరికి? యోసేపుకు చెప్పాలా? నేను చెప్పానని. ఆ యోసేపుకు నేను చెప్పాలా? మీరు అతనికి కీడు చేశారు కాబట్టి అది మనసులో పెట్టుకోవద్దని మిమ్మల్ని వెనుకోమన్నాడని అక్కడ ఉన్నటువంటి యాకోబు యొక్క 11 మంది కుమారులు యోసేపుకు చెప్తే, యోసేపు అప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడండి. ఇప్పుడు ఆయన పోషణ కలిగిందా? తండ్రి చనిపోయిన తర్వాత బిడ్డలు ఉన్నారు, వారికి వారి బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ వారికి ఆ సమయంలో పోషణ కొరకైనటువంటి ఏర్పాట్లు దేవుడు చేయలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వినే సహోదరులారా, పరిశుద్ధులుగా ఉండే వారికి దేవుడు శుభము అనే మాట చెప్తారు. ఏమిటి ఆయన చెప్పే శుభములు అంటే, ఒకటి, ఈ లోకంలో నిలవడానికి నీడను కోల్పోయిన, నీడంటే భర్త, ఇంకా ఆ నీడ కోల్పోయి ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో వారికి ఆయన ఇచ్చేదే శుభవచనము, నేనున్నా నీకు ఆదరణ అని. అలా రూతుకి ఇచ్చారు, భర్తను కోల్పోయిన రూతుకు ఆదరణ ఇచ్చారు. తండ్రిని కోల్పోయినటువంటి యాకోబు బిడ్డలకు ఆదరణ కలిగింది. రెండవది, నీవు ఈ సమాజములో ఘనహీనులుగా, పేదరికములో, చాలిన బ్రతుకుల్లో ఒకవేళ బ్రతుకుతూ ఉంటే నిన్ను దేవుడు ఓడించినటువంటి విధముగా ఆకాశములోకి ఎత్తేస్తాడు. ప్రియుల, అదే ఘనత కలిగిన, ఘనహీనత నుంచి ఘనత వైపు దేవుడు నడిపిస్తాడు. అదే శుభము. ఒకటి, ఘనహీనత నుంచి ఘనతకు నడిపిస్తే మేము శుభము. రెండు, ఆదరణ లేని సమయంలో ఆదరణ కలిగించే మేమే శుభము. ఈ శుభము మనకు కావాలా? అది కావాలనుకుంటే ప్రభు చెబుతాడేమని యెషయా 53 2వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు? 53వ అధ్యాయం యెషయా 53:2. లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను
వ్యాధి వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించే వాడు గాను, చూడగలని మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా మన రోగములను భరించను, మన వ్యసములను వహించను. ఆయనను మోసపడిన వారి గాను, దేవుని వలన బాధింపబడిన వారి గాను, శ్రమ నొందిన వారి గాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎవరి ద్వారా కండి? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అతడు పొందిన దెబ్బల చేత అతనికి స్వరూపం సమస్య లేదు. అక్కడ ఆయన ఎన్నిక చేయబడిన వాడిని కూడా ఎంత భయంకరంగా ఆయనను అక్కడ శిక్షించారో తెలుసా ప్రియుల? మనకు ఆదరణ కలిగించేది, మనకి ఘనత కలిగిన జీవితాన్ని ఇచ్చేది, పోషణ లేని పరిస్థితులు పోషించేది, పోషణకర్తగా మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. చూసారా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎదుట మనము ఆయనకి ప్రియులుగా కనపడితే చాలు. ప్రియులుగా కనపడాలంటే ఆయనకి ఇష్టమైన వాడుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడు ఆయనకి ప్రియమైనటువంటి వారిగా ఉంటాము. ఆయనకి ఇష్టమైనవి మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు ఆయనకి ప్రియమైన వారిగా ఉంటాము. అప్పుడు మనల్ని పరిశుద్ధుల జాబితాలోకి తీసుకొని వెళతాడు. అప్పుడు ఆదరణ కలిగిస్తాడు. అప్పుడు ఘనహీనత నుంచి ఘనత వరకు ఆయన నడిపిస్తాడు. అలాంటి పరిస్థితులు ఒకవేళ ఈ దినమున వాక్యం వినే వారిలో ఎవరైనా ఉంటే దేవునికి ప్రియులుగా జీవించండి. పరిశుద్ధులుగా ఉండడానికి పాపమును విడిచిపెట్టి ఆయనతో కలిసి జీవించడానికి తీర్మానం చేసుకోండి. బలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ప్రభువే నాకు స్నేహము. ఈ లోకంలో ఎవరు లేకపోయినా నాకు దేవుడు కావాలి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుందాం? దానిని ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో అలాంటి నిర్ణయాలు మనం తీసుకొని లోకంలో జీవించగలిగితే ఘనత కలిగిన వారిగా, ఘనత కలిగిన జీవితాలు మనకి దేవుడు ఇస్తాడు. మనకి ఏ ఆదరణ లోకంలో లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా ఆయనే మనకు ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తాడు. అలాగా ఉండడానికి ఈ మాటలు మీ అందరి జీవితాల్లో దేవుడు మేలు చేకూరేలాగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. తలవంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ మాటలు బిడ్డలకు తెలియజేసేమని మాటలు విన్న ప్రియులు, శుభము అనేది మీరు మాకు ఇచ్చింది. శుభవచనములు మాకు మీరిస్తే ఆ శుభములను సాధారణంగా దూరం చేస్తాడయ్యా. ఆ శుభము పోగొట్టుకోకుండా ఉండాలంటే, శుభవచనము మా పట్ల మీరు పలికే విధముగా ఉండాలంటే మేము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మీకు ప్రియమైనటువంటి వారిగా జీవించాలి. ప్రియమైన వారిగా జీవించాలంటే మీకు ఇష్టమైన వారిగా, ఇష్టమైన పనులు చేసేవారిగా ఉండాలి. ఆ రీతిగా బిడ్డలు జీవిస్తూ వీరు మీ ద్వారా వారు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంలో నుండి శుభకరమైనటువంటి జీవితాల్లో నిరీక్షణలో కొనసాగడానికి కృప చూపించమని ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.